అప్పమ్మని చెప్పారట. అంటే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కలిసి ఇప్పుడు నాగరాజు గారిని నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా అని పని కట్టుకుని తీసుకొచ్చాము ఇప్పుడు ఇక్కడికి కుబేరుడుగా. నాగరాజు అంతే కదా, నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా అంటే దేవరపల్లి సతీష్ గారికి అప్పిచ్చే అంత డబ్బు ఉంది నీ దగ్గర, అవునా కదా? అందుకు అప్పు ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు శ్రీనివాసుని యొక్క తరపు నుంచి ఈ కళ్యాణం జరిపించేది మీరు కాబట్టి స్వామివారి ఆజ్ఞ ప్రకారంగా ఈరోజు అప్పు చేయవలసిన బాధ్యత మీది. కాబట్టి అప్పు చేయడానికి మీరు సిద్ధంగానే ఉన్నారా? అప్పు చేయడానికి సిద్ధంగానే ఉన్నారట. సో ఇప్పుడు కుబేరుడుగా వచ్చినటువంటి నాగరాజు నువ్వు కూడా అప్పు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నావా? అప్పు నువ్వు ఇస్తావు ఆయన తీసుకుంటారు, బాగానే ఉంది, అలా ఇచ్చి వెళ్ళిపోతారా? లేదు నువ్వేమైనా ఆశిస్తున్నావా ఆయన దగ్గర నుంచి? నోటు రాసేస్తావా? అంటే సరే, అందరూ ఇక్కడ సాక్షి సంస్కారం కూడా పెట్టి నోటు రాసిచ్చేస్తారు. రేపు వద్ద నన్ను నోటు పట్టుకెళ్ళి మనం ఏం చేస్తాం ఇప్పుడు ఈ రోజుల్లో? నోటు లేకపోతే సాధ్యం కరెక్టే, ఈ రోజుల్లో నోటి మాట కన్నా ఉంటుంది కాబట్టి. అయితే ఆయన నోటు రాస్తారు, ఇంకేమన్నా కావాలా నోట్లు అంటే ఎలా నువ్వు ఎంత ఇస్తావో అంత అలా ఇచ్చేస్తే సరిపోతా? లేదు నువ్వేమన్నా ఆశిస్తున్నావా? 3 రూపాయలు వడ్డీ అంటే అది ప్రస్తుతానికి ఇక్కడ ఈయనకి ధర్మం అనిపించింది నాగరాజు గారికి. అంటే 3 రూపాయలు ఎంతకి? 100కి 3 రూపాయలు కరెక్టే, వసూలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన జాబ్ చేస్తున్నారు కాబట్టి ఆయన దగ్గర వసూలు చేసిన రైతు వారి ఆయన దగ్గర అయితే డబ్బులు ఉండవు, కానీ జాబ్ కదా ఉంటాయి. ఎలా కావాలి అది వెంటనే అడుగుతున్నా. చక్రవడ్డీ మీరు నెల తీసుకుంటారా, సంవత్సరానికి తీసుకుంటారా? మీరు వచ్చిన శాలరీ వచ్చినట్టు డేస్ ఆప్షన్ లేదు. సో ఆయన వడ్డీ అడిగారు, అలాగే నోటు కూడా అడుగుతున్నారు. మరి మీరు అన్నిటికీ సిద్ధంగానే ఉన్నారా? సిద్ధంగానే ఉన్నారటండి. కాకపోతే కొంచెం మాట స్లోగా వచ్చినా కానీ ఏదో 10 మందిలో ఒప్పుకోవాలి కదా, పాపం ఆయన ఒప్పుకుంటున్నారు అక్కడ. కాబట్టి నువ్వు మరి పత్రం నువ్వు తెచ్చుకున్నావా, మమ్మల్ని తెమ్మంటావా? తెచ్చుకుంటే రాస్తా. నేనే తెచ్చుకున్నారు పత్రం కూడా. మరి సంతకం పెట్టించుకుంటావా? అయితేని ఇవ్వండి. అయితే పత్రం ఇస్తే వారు సంతకం పెట్టిస్తారో అప్పుడు మీరు అప్పిచ్చాక కార్యక్రమాన్ని శ్రీనివాసుల కళ్యాణం చేపిస్తారు. చూడండి, అది ఒకసారి చదువుకోండి. అది ఇష్టమైతేనే పెట్టాలి దాని మీద సంతకం. చక్కగా పత్రం చూసి ఆయన సిద్ధపడిన తర్వాత ఇక్కడ నాగరాజు గారు అప్పు ఇవ్వడానికి సిద్ధపడి తీసుకోండి, పత్రం తీసుకుని వారికి డబ్బులు అప్పు ఇవ్వండి. అయితే ఇచ్చేయండి పండు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద, వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద.